పల్నాడు జిల్లా కలెక్టర్ గారు నిన్న మధ్యాహ్నం దాన్ని అప్రూవల్ చేయడం జరిగింది. మన పల్నాడు జిల్లాలో 129 షాపులకు గాను మన లిమిట్స్ అంటే నా సర్కిల్కి, మాచర్ల సర్కిల్కి, మాచర్ల దుర్గి, వెల్దుర్తి 3 మండలాలు వస్తాయి. ఈ 3 మండలాలకు సంబంధించి మనకి మాచర్ల మున్సిపాలిటీలో 3 షాపులు ఇవ్వడం జరిగింది. మాచర్ల రూరల్ 2 షాపులు ఇవ్వడం జరిగింది. దుర్గిలో 3 షాపులు ఇవ్వడం జరిగింది. దుర్గిలో 2 షాపులు, వెల్దుర్తిలో 3 షాపులు రావడం జరిగింది. మొత్తం మనకి మన 3 మండలాలకు 10 షాపులు మన గెజెట్ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. మాచర్ల మున్సిపాలిటీలో పాపులేషన్ బట్టి మనకి 65 లక్షలు వైన్ షాపు రెంటల్ ఉంటుంది. రూరల్ కూడా పాపులేషన్ 60 లక్షలు దాటింది కాబట్టి రూరల్లో కూడా 65 లక్షలు రెంటల్ ఉంది లైసెన్స్ ఫీజు. తర్వాత దుర్గి, వెల్దుర్తికి సంబంధించి 55 లక్షలు ఉంది. ఇది 2వ సంవత్సరం, ఇది 2 సంవత్సరాలకు లైసెన్స్ ఇస్తారు. 2వ సంవత్సరానికి ఇది 10% ఎక్సెస్ అవుతుంది. ప్రస్తుతం మనం ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ 2 విధాలుగా మనం అప్లై చేసుకోవచ్చు. మనం ఎవరైతే అప్లికేషన్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఎన్ని షాపులకైనా అప్లై చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. ఒక్కొక్క అప్లికేషన్ ఫీజు నాన్ రిఫండబుల్, అంటే మనకు లైసెన్స్ టెండర్లో మనకి రాకపోతే తిరిగి ఇవ్వబడదు. అది అప్లికేషన్ ఫీజు 2 లక్షల రూపాయలు. దీన్ని మీరు మీకు ఈ పాలసీకి సంబంధించి మన గెజెట్లో ఏదైనా అర్థం కాకపోయినా ఏదన్నా సమాచారం కావాలంటే ఇప్పుడు మీకు నా నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కూడా కాల్ చేయొచ్చు. దీని మనం పబ్లిక్లో ఎంత ఎక్కువ తీసుకెళ్తే మనకి ఎన్ని అప్లికేషన్లు పడితే గవర్నమెంట్కి అంత ఆదాయం రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రత్యేకంగా ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.